యూనియన్ బడ్జెట్ లో తెలంగాణకు ఏమైనా ఇచ్చారంటే గాడిద గుడ్డు ఇచ్చారు సార్. ఒక్క రూపాయి అందని పని లేదు తెలంగాణకు. మెట్రో డెవలప్మెంట్ కోసం కావాలంటే మెట్రో డెవలప్మెంట్ కి రూపాయి ఇవ్వాలి, మూసీ డెవలప్మెంట్ కోసం కావాలంటే మూసీ డెవలప్మెంట్ కి రూపాయి ఇవ్వాలి, రీజనల్ రింగ్ రోడ్ కి కావాలంటే రీజనల్ రింగ్ రోడ్ కి ఇవ్వాలి, ఐఏఎంస్ కావాలంటే ఐఏఎంస్ ఇవ్వాలి. 8 మంది పరమానంద శిష్యులు ఉన్నారు తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు. ఒక్క రూపాయి తీసుకురావడం చేతగాలి తెలంగాణకు. ఒక్క రూపాయి. ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాం, ఆర్ఆర్ఆర్ కోసం అడుగుతున్నాం, మెట్రో డెవలప్మెంట్ కోసం అడుగుతున్నాం, మూసీ రివర్ కోసం అడుగుతున్నాం. ఒక్క దాంట్లో ఒక కనీసం ఒక ఐఐఎం తీసుకురానికి కూడా శాతగాలి. ఎందుకు ఉంటారు నాకు అర్థం కాలే. ఇన్ని రోజుల నుంచి ఒక ఐఐఎం తీసుకురాలి. ఇప్పుడు యూనియన్ బడ్జెట్ వచ్చింది. యూనియన్ బడ్జెట్ లో తెలంగాణ మెట్రోకి ఏమైనా కేటాయిస్తారంటే తెలంగాణ మెట్రోకి ఏమైనా కేటాయించాలి, తెలంగాణ మూసీ రివర్ కోసం కేటాయిస్తారంటే మూసీ రివర్ కోసం కేటాయించాలి, రీజనల్ రింగ్ రోడ్ కోసం కేటాయిస్తారంటే రీజనల్ రింగ్ రోడ్ కోసం కేటాయిస్తారు. మరి 8 మంది ఎంపీలు మా సొమ్ముతోనే మీరు ఫ్లైట్లలో ఢిల్లీకి పోయి మళ్ళీ ఢిల్లీ నుంచి ఇటు వచ్చి మీ పార్టీ పనుల కోసం మీరు తిరుగుతుంటారు తప్ప మా తెలంగాణ ప్రజలకు ఒక రూపాయి ఆందోళన తీసుకొద్దామని ఒక్కోళ్ళని అడుగుతుర్రా. కాంగ్రెస్ పార్టీలు అడుగుదామంటే వాళ్ళకి మైకులు ఇయ్యరు. కాంగ్రెస్ పార్టీలు జస్ట్ ఒక పిఎం పేరు తీస్తే మీరు మైకులు బంద్ చేస్తారు. అంత గచ్చగచ్చగా వరకేటోళ్ళు మనకు మైకులు ఇస్తారు అనుకోవడం కూడా తప్పు. ఇప్పటికైనా 8 మంది ఎంపీలు, బీజేపీ ఎంపీలు, తెలంగాణ ప్రజలు మీకు గెలిపించినందుకు కనీసం మేము ఇప్పుడు 1,50,000 కోట్లు ఫండ్స్ ఇస్తే మాకు ఒక 30-40% కూడా రిటర్న్ వస్తుంది. కనీసం ఒక 50% రిటర్న్ తీసుకొచ్చి అన్న ప్రయత్నం చేయండి. కనీసం 50%.